హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. సంక్రాంతి స్పెషల్ రెసిపీ పుట్నాల బెల్లం కర్జకాయలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. కర్జకాయల కోసం 1 కప్పు దాకా మైదా పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆయిల్ పిండి మంచిగా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు ఇలా ముద్ద కట్టి చూడండి. ముద్దలా ఫామ్ అయిందంటే ఆయిల్ సరిపోయినట్టు, లేదంటే ఇంకాస్త ఆయిల్ వేసుకోండి. నేను ఇంకాస్త 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి కలుపుతున్నాను. అంటే మనం ఒక 2 టీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు మనకు ఆయిల్ సరిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకొని పిండిని కలుపుకుందాం. ఈ పిండి అనేది కొంచెం గట్టిగా ఉండేటట్టే కలుపుకోవాలండి, మెత్తగా కలపొద్దు. వాటర్ అనేది ఒకేసారి వేసుకోకుండా ఇలా మధ్యలో వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మంచిగా సాఫ్ట్గా ఇలా కలిపేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు దాకా పుట్నాల పప్పు తీసుకోవాలి. 1 కప్పు దాకా బెల్లం తురుముకొని తీసుకోండి. 3/4 కప్పు దాకా ఎండు కొబ్బరి తురుము తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఈ పుట్నాల పప్పును మిక్సీ జార్లోకి వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బెల్లం కొలిచి పెట్టేసుకున్నాం కదా, 1 కప్పు దాకా ఆ బెల్లం మొత్తం వేసేసుకోవాలి. మొత్తం బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి. 3/4 కప్పు దాకా కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా రెడీగా, ఆ కొబ్బరి తురుమును ఇందులో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ పుట్నాల పప్పు, బెల్లము, కొబ్బరి అన్నీ కూడా మంచిగా కలిసేటట్టు చేతితోటి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనము పిండి చూద్దాము. పిండి కూడా మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి తీసేసుకోవాలి పూరి చేయడానికి. మిగతా పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా చిన్న బాల్స్లా మనం పిండిని అయితే డివైడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం పూరి ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం పొడిపిండి చల్లుకొని పూరిని ఇలా తాల్చుకోవాలి. పల్చగా చేయొద్దు, అలాగని మందంగా కూడా చేయొద్దు, మీడియంగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్స్ దాకా ఈ మిక్స్ ఉంది కదండి, కర్జకాయలది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత సైడ్లకి కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకుంటే కర్జకాయలు అనేది విడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా అప్లై చేసేసుకొని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా మెల్లగా ప్రెస్ చేసుకోవాలి. వాటర్ కూడా మీరు ఎక్కువ పెట్టొద్దు, లైట్గా పెట్టేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కర్జకాయల గిరక కదండి, దీంతో ఇలా మనము కట్ చేసేసుకోవాలి. ఇలా సైడ్ నుంచి మెల్లిగా ఇలా మొత్తము కట్ చేసేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రెడీ అయిపోయింది. ఇవన్నీ ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పూరి ప్రిపేర్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు మనము స్టఫింగ్ పెట్టేసుకోవాలి. లైట్గా వాటర్ అప్లై చేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మనము ఇందాక కర్జకాయల గిరకతోటి గర్జలు అనేది చేసాం కదండి, ఇప్పుడు ఇలా ఫోక్తో కూడా చేసుకోవచ్చు. ఇలా
డిజైన్ ఇవ్వాలన్నమాట. చూసారు కదా ఇలా. ఇలాగే అన్నీ మనము ప్రిపేర్ చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. కంపల్సరీగా ట్రై చేయండి ఈ ఫెస్టివల్కి. చూసారు కదా అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కర్జకాయల గిరకతోటి చేసేసుకోవాలి. ఇవి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండొద్దండి, మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ కర్జకాయలు వేసుకోవాలి. వేసేసుకున్న వెంటనే మీరు కదిలించకండి, అలా 1 లేదా 2 నిమిషాలు వదిలేసేయాలి. ఈలోగా గర్జలు అనేటివి కొంచెం గట్టి పడతాయి అన్నమాట. అప్పుడు వీటిని తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మనం కడాయిలో ఆయిల్ చూసి గర్జలు వేసుకోవాలి. అప్పుడు మనకు ఈజీగా ఫ్రై చేసుకోవడానికి ఉంటుందన్నమాట. చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని గర్జలు ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా ఇవి కూడా రెడీ అయిపోయినాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ సంక్రాంతికి కంపల్సరిగా ట్రై చేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.